హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ గణేష్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరమైన టాపిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైల్స్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టంలో లాస్ట్ క్లాసెస్లో ఫైల్ అంటే ఏంటి, వాటి ఆపరేషన్స్ ఏంటి, డైరెక్టరీస్ అంటే ఏంటి అనేది వాటి మీద క్రియేట్ చేశాను. అవకాశం ఉంటే ఒకసారి అతను కూడా విజిట్ చేయండి. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్. ఇది 5th యూనిట్ JNTU సిలబస్ అయితే. ఓకేనా. మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీల్లోనూ ఇది లాస్ట్ యూనిట్ అవ్వచ్చు. ఓకే. ఫైల్ అలొకేషన్ మెథడ్స్ అనే టాపిక్ మనం చూద్దాం. సో ఫైల్ అలొకేషన్ అంటే ఏంటంటే బేసిక్గా ఫైల్ అనేది ఏంటంటే సెకండరీ స్టోరేజ్ డివైస్లో స్టోర్ అవుతాయి. సో సెకండరీ స్టోరేజ్ డివైస్లో స్టోర్ అయ్యేటప్పుడు మనం డిస్క్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ అలొకేట్ చేయాలి, ఎలా అలొకేట్ చేయాలి అనేది అన్నీ మనం ఫైల్ అలొకేషన్ మెథడ్స్ అన్నాం. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఫైల్స్ ఆర్ నార్మల్లీ స్టోర్డ్ ఆన్ ద డిస్క్స్. సో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు అలొకేట్ ద స్పేస్ టు దీస్ ఫైల్స్. సో ఈ ఫైల్స్ అనేవి డిస్క్ల మీద మౌంట్ అయి ఉంటాయి. వీటిని మనం ఎలా అలొకేట్ చేయాలి, డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా పెట్టాలి అనే దాని గురించి మాట్లాడేదాన్ని ఫైల్ అలొకేషన్ అంటాడు. సో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు అలొకేట్ ద స్పేస్ టు దీస్ ఫైల్స్. సో ద డిస్క్ స్పేస్ ఈజ్ యూటిలైజ్డ్ ఎఫెక్టివ్లీ అండ్ ద ఫైల్స్ కెన్ బి యాక్సెస్డ్ క్విక్లీ. అంటే మనం యూటిలైజ్ చేసుకోవాలి, చక్కగా ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోగలగాలి ఫైల్స్ని. సో 3 మేజర్ మెథడ్స్ ఫర్ అలొకేటింగ్ ద స్పేస్, డిస్క్ స్పేస్. అవి ఏంటంటే కంటిగ్యూస్ అలొకేషను, లింక్డ్ అలొకేషను, అలాగే ఇంకోటి ఏంటంటే గ్రూప్డ్ ఇండెక్స్డ్, అదొక అలొకేషన్. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్. మెయిన్ డయాగ్రామ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనబడుతుంది కదండి. బేసిక్గా మీకు DBMS తెలుసుంటే మనం డేటాబేస్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఇలాగే రిప్రజెంట్ చేస్తాం. మీకు కనబడుతుంది కదా, డేటాబేస్ మీన్స్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. ఇస్ ఇట్ రైట్? Database is nothing but collection of data also. Okay, what is a file means nothing but a collection of records. Okay, now how we are allocating the space for the files in a disk. Okay, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే కంటిగ్యూస్ అలొకేషన్. దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంటిగ్యూస్ అలొకేషన్ అంటే ఏంటంటే కంటిన్యూగా ఉంటుంది. ముందు ఇక్కడ టేబుల్ చూద్దాం. ఫస్ట్ ఫైల్ అలొకేషన్ టేబుల్ ఇచ్చాడు, ABC అండ్ ఫైల్ నేమ్స్ ఇచ్చాడు, స్టార్ట్ నేమ్ ఇచ్చాడు. 21 దగ్గర స్టార్ట్ అయిందంట. లెంత్ ఎంతవరకు ఉందంట, 5 వరకు ఉందంట. ఇక్కడ ఈ డిస్క్లో చూడండి ఒకసారి, 21 దగ్గరికి రండి. 21 దగ్గరికి వస్తే మీకు బాక్స్ చూపిస్తున్నాడు చూడండి. 21 నుంచి మనకు 5 కదా, అంటే 21, 22, 23, 24, 25, అంటే 21 నుంచి 25 వరకు ఒక బాక్స్ రిప్రజెంట్ చేశాడు. అదేంటంటే ఫైల్ A. ఓకేనా. తర్వాత ఫైల్ Bకి ఏంటి, 3 దగ్గర స్టార్ట్ అవ్వాలి, 10 వరకు చూడండి రిప్రజెంట్ చేశాడు. 3 నుంచి 10 వరకు అంటే ఇదేంటి, కంటిన్యూస్గా ఉంది. సో 3 నుంచి 10 అంటే ఎన్ని, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అలాగే C 35 నుంచి 7 వరకు అంటే ఎంతవరకు, 41 వరకు. సో ఇలా కనుక రిప్రజెంట్ చేస్తే దీన్ని ఏమంటారంటే కంటిగ్యూస్ అలొకేషన్ అంటాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇన్ దిస్ అలొకేషన్ మెథడ్ ఈచ్ ఫైల్ ఆక్యుపైస్ సెట్ ఆఫ్ కంటిగ్యూస్ బ్లాక్స్ ఆన్ ద డిస్క్. సో ఈ బ్లాక్స్లు కంటిన్యూస్గా ఆక్యుపై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, disk consists of 1 KB blocks. A 100 KB file would be allocated 100 consecutive blocks. ఒకవేళ కనుక దీనికి 1 KB బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒకవేళ ఒక 100 KB ఫైల్ ఉందనుకోండి, సో దాంట్లో ప్రతి బ్లాక్ని కంటిన్యూస్గా దీన్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే లింక్డ్ అలొకేషన్. ద నేమ్ ఈజ్ ఇంప్లైస్. ఇక్కడే చూడండి ఒకసారి, ఈ లింక్ మీరు ఒకటే గుర్తుంచుకోండి, ప్రతిదానికి మాత్రం డయాగ్రామ్ అయితే రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. ఈ లింక్డ్ అలొకేషన్లో ఒకసారి చూడండి, కింద ఏమని ఇచ్చాడు, ముందు టేబుల్ చూడండి ఒకసారి. టేబుల్ చూస్తే స్టార్టింగ్ బ్లాక్ 10. ఓకేనా. లెంత్ ఎంత అంటే 7 అని ఇచ్చాడు. ఓకేనా. 10th దగ్గర నుంచి 7 వరకు. ఓకేనా. సో 10th దగ్గర నుంచి 7 వరకు వెళ్తుంది. సో అంటే 10, 9, 8, 7 అంటే ఒక లింక్ ఉంటుంది అనమాట. ఒక పాయింటర్ ఉంటుంది, ఆ పాయింటర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి 10 నుంచి 7కి వెళ్ళింది. 7 నుంచి ఎక్కడికి వచ్చింది, 43కి వచ్చింది చూడండి. మళ్ళీ 43 నుంచి ఎక్కడికి వచ్చింది, 31కి వచ్చింది. 31 నుంచి ఎక్కడికి వచ్చింది, 51కి వచ్చింది. 51 నుంచి ఎక్కడికి వచ్చింది, 45కి వచ్చింది. 45 నుంచి ఎక్కడికి వచ్చింది, 26కి వచ్చింది. సో అంటే 1 బ్లాక్ ఇండికేట్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ బ్లాక్. ఓకేనా. సో ఆ టైప్ ఆఫ్ అలొకేషన్ అయితే దీన్ని ఏమంటాం అంటే లింక్డ్ అలొకేషన్ అంటాం. ఓకేనా. ఒకసారి దీని గురించి కూడా ఏమి చూద్దాం. వీ కెన్ అవాయిడ్ ద ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ దిస్ స్కీమ్. సో దీంట్లో మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనే దాన్ని అవాయిడ్ చేస్తుంది.
ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? కంప్లీట్గా వేస్ట్ అయిపోవడం మెమరీ, అంతే కదా. ఫ్రాగ్మెంటేషన్ అంటేనే వేస్టేజ్ ఆఫ్ మెమరీ. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే కంప్లీట్గా బ్లాక్ అంతా వేస్ట్ అయిపోవడం. సో అలాంటిది లేకుండా దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే ఫ్రీగా ఉన్నాయో ఆ స్పేసెస్లో మనం అలొకేట్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఈజీ టు లొకేట్ ద ఫైల్స్ బికాజ్ అలొకేషన్ ఈజ్ ఆన్ ఇండివిజువల్ బ్లాక్ బేసిక్స్. సో ప్రతిదాన్ని ఇండివిజువల్గా చెక్ చేస్తున్నాం. ఇందాకేంటి 10 దగ్గర స్టార్ట్ అయ్యి 5 అన్నాం, కానీ ఎన్నో క్లారిటీ లేవు. అది 15 14 అనేది క్లారిటీ ఉండదు, ఎందుకంటే కంటిన్యూస్ కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదు, ఏదో రైల్వే పెట్లలాగా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది మనకు తెలుసు కదా, లింక్డ్ లిస్ట్ అంటాం, తెలుసు కదా. లింక్డ్ లిస్ట్లో ఏంటి, ఒక దాని పాయింటర్ నెక్స్ట్ దాని లింక్డ్ లిస్ట్ని పాయింట్ చేస్తుంది. సేమ్ థింగ్ ఇది కూడా అదే. అయితే దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు. అలాగే ఇంకోటి ఏంటంటే నో నీడ్ ఆఫ్ యూజింగ్ ద కాంపాక్షన్ అంటే మనకు తెలిసిందే, వేస్టేజ్ ఆఫ్ మెమరీ అంతటిని కలిపి ఒక హోల్ కింద చేయడాన్ని కాంపాక్షన్ అంటాం. తర్వాత సూటెడ్ ఫర్ సీక్వెన్షియల్ ఫైల్స్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ద పాయింటర్ ఇట్ సెల్ఫ్ ఆక్యుపైస్ సమ్ మెమరీ. సో ప్రతి పాయింటర్కి మెమరీ పెట్టాలి, అంతే కదా. సో అంటే డేటా ఉండాలి, మళ్ళీ అది ఎక్కడి నుంచి పాయింట్ చేస్తుందో అదొకటి ఉండాలి, మళ్ళీ అది ఎక్కడి నుంచి పాయింట్ చేస్తుందో అలా ఏంటంటే మెమరీ పెరిగిపోద్ది. ఇట్ టేక్స్ మచ్ యాక్సెసింగ్ టైం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంకో దాని దగ్గరికి వెళ్ళాలి, అలా లింక్ యాక్సింగ్. తర్వాత ఇంకోటి చూడండి లాస్ట్ది, ఇండెక్స్డ్ అలొకేషన్ లేదా గ్రూప్డ్ అలొకేషన్. సో వీ కెన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ యూజింగ్ దిస్ మెథడ్ విచ్ వీఆర్ ఫేస్డ్ ఇన్ ద ప్రీవియస్ మెథడ్స్. ఇప్పుడు దాకా మనం ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అలాంటివి కాకుండా దీంట్లో ఏంటంటే ఇన్ దిస్ మెథడ్ ఏ ఫైల్ అలొకేషన్ టేబుల్ కంటైన్స్ సింగిల్ ఎంట్రీ ఫర్ ఈచ్ ఫైల్. సో ప్రతి ఫైల్కి దానికి ఏంటంటే సింగిల్ ఎంట్రీ ఉంటుంది, ఓకేనా. ద ఎంట్రీ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఇండెక్స్ బ్లాక్, ద ఇండెక్స్ బ్లాక్ హ్యావింగ్ పాయింటర్ టు ద అదర్ బ్లాక్స్ విచ్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ అ పర్టిక్యులర్ ఫైల్. సో ఈ దానికి ఏంటంటే ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడే మనకి ఇండికేట్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏమో బబుల్ సాట్ అన్నాడు, 41 అని ఇచ్చాడు. సో 41 నుంచి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయో చూడండి ఒకసారి. 12, 13, 41 నుంచి, అలాగే 32, అలాగే ఇంకోటి ఏంటంటే 48, ఇంకొకటి ఏంటంటే 55. సో ఇవన్నీ ఏంటంటే 48 నుంచే కనెక్ట్ అయింది, 41 నుంచి కనెక్ట్ అయింది, ఓకేనా. 41 నుంచి ఇక్కడ ఇచ్చాడు చూడండి, సెపరేట్గా బాక్స్ ఇచ్చాడు చూడండి, 12, 13, 32, 55 అని. సో వీటికి కనెక్ట్ అయింది, అంటే ఇవి గ్రూప్గా కనెక్ట్ అవుతున్నాయి. సో ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క బ్లాక్కి ఏ కనెక్ట్ అయి ఉన్నాయి అనేది ప్రతిదీ సెపరేట్గా ఉంటుంది దీంట్లో, ఓకేనా. సో దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజెస్ కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇండెక్స్డ్ అలొకేషన్ సపోర్ట్స్ బోత్ సీక్వెన్షియల్ అండ్ డైరెక్ట్ యాక్సెస్. సీక్వెన్షియల్ అంటే మనం ఫస్ట్ క్లాస్ని చూసాం. సో సీక్వెన్షియల్ అంటే 1 by 1, డైరెక్ట్ అంటే ఏదిగా వస్తుంది, రెండింటికి సూట్ అవుతాట, ఓకే. The file indexes are not physically stored as the part of file allocation table. Whenever the file size is increased, we can easily add some more blocks to the index. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దాని నుంచి వెళ్ళాలనుకోండి, మళ్ళీ కష్టపడి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తెప్పడం కాకుండా ఒకే దాని నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. నో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు, ఓకే. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకో టాపిక్ చెప్తాను ఫైల్స్ మీద. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే దీని నుంచే రావచ్చు. థ్యాంక్ యూ.